వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్. నమస్తే ఆంటీ. హలో. హలో శీతల్. హలో అంకిత్. వావ్, ఈ బంగ్లో నాకు చాలా నచ్చింది. అలా అనిపించట్లేదు 40 ఏళ్లుగా మూసిందని. మన ఏజెంట్ ఉన్నాడు కదా బల్వన్, వాడే సరిచేశాడు. పాపం 2 నెలలు బాగా కష్టపడ్డాడు. అదిగో మాటల్లోనే వచ్చాడు. మేడం 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 మమ్మల్ని క్షమించండి, నేను కాస్త లేటుగా వచ్చా. సారీ. ఏం పర్లేదు. ఒక నిమిషం, నువ్వు ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు? నేను చెప్తాను. అది రేపు మీరు రండి, నేను ఇల్లు చూపిస్తాను. ఫోన్ చేసి రండి. బల్వంజీ, చెప్పండి. ఇల్లు చాలా బాగుంది. డీల్ ఎప్పుడు పూర్తి చేద్దాం? రేపు నేను ఫోన్ చేసి వస్తాను. రేపు డీల్ ముగిద్దాం. వీలైనంత తొందరగా ముగించండి. ఓకే అండి. హలో శర్మజీ. శ్యామలి, అలా అయితే మమ్మీ జీడాత్మ ఏ బంగ్లాలో ఉందా? వాట్ రబేష్, అలా ఏమీ లేదు. ఈ ఆత్మ గీత్మ అదంతా ఏం లేదు. ఓకే, ఉంది. మీరందరూ పారిపోండి, పరిగెత్తండి. ఈ బంగ్లాలో శ్యామ్లీ ఆత్మ ఉంది. ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళని శ్యామ్లీ ఇక్కడ ప్రాణాలతో వదిలిపెట్టదు. అర్థమైందా? ఏం చేస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? ఇంటికి వచ్చి ఇలా చూడు శీతల్, మనం ఇప్పుడే ఏజెంట్ తో చెప్దాం. రిటర్న్ ఫ్లైట్ వేయమని చెప్పి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఎందుకు వెళ్ళాలి? ఈ ఇంట్లో ఏం ప్రాబ్లం అనేది మనం వెళ్ళి చూస్తాం. ఇక శ్యామ్లీ బామ్మ రూంలో హే బల్వన్. వస్తున్నా సార్. వావ్, ఇల్లు ఎంత బాగుందో. బ్యూటిఫుల్. ఇక్కడున్న అన్ని థింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో, అంతా మా బామ్మలాగా. సరిగా చెప్పా. అంకుల్ కూడా దీనికే ఇష్టపడ్డారు. శ్యామలి బామ్మ ఉన్నప్పుడు ఈ గదిని ఎలా మెయింటైన్ చేశారో అలాగే మెయింటైన్ చేయమని చెప్పారు. అందుకే మేము ఒక్క వస్తువుని కూడా ఇక్కడి నుంచి కదిలించలేదు. అన్నీ అలాగే ఉన్నాయి. చెప్పాలంటే కొనే వాళ్ళకి ఇట్లా ఉంటేనే నచ్చుద్ది, స్పెషల్గా ఈ రూము. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఎవరు ఈ గదిని చూసినా కానీ వాళ్ళు ఎందుకు తిరిగి రావట్లేదో తెలియట్లా.
అరే ఎప్పుడొస్తారు? ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయాలు ఎవరికైనా తెలిసిందంటే అది విన్న వాళ్ళకి హార్ట్ అటాకే వస్తుంది. ఏంటి ఆంటీ ఎప్పుడు నెగటివ్గానే మాట్లాడతారు? ఇక్కడ జరిగిందంతా జస్ట్ అన్ యాక్సిడెంట్. అన్ యాక్సిడెంట్, డూ యూ అండర్స్టాండ్? నేను ఒప్పుకుంటానమ్మా. ఇక్కడ ఏం జరిగినా కూడా దానంతటదే జరిగింది. కానీ అది సింపుల్ యాక్సిడెంట్ కాదు. మీ తాతయ్య నా దగ్గర అన్నీ చెప్పారు. మ్మ్. ఆ రోజు మీ బామ్మ త్వరగా కానివ్వు. ఆ. వాళ్ళ బట్టలు, వాళ్ళ ఫోటోలు, ఇంకా అది ఈ పటం కూడానా? ఈ అవును, పటాన్ని కూడా వీటన్నిటిని ఉంచుకోనా? పెట్టాలి. పెట్టు, త్వరగా కానివ్వు. సరేలే. వాళ్ళు ఏ క్షణానైనా రావచ్చు. రండి డాక్టర్ సార్, రండి. దామోదర్ లోపలే ఉన్నాడు. ఆయన సడన్ గా ఏదోలాగా అయిపోయాడు. కానీ మీరు భయపడకండి. డోంట్ వరీ శ్యామ్లి గారు, నేను ఒక డాక్టర్ని. ఇలాంటి పేషెంట్ని చూడటంలో నేను ఆరితేరిన వాడిని. మిమ్మల్ని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. మీరు అతనికి దూరంగా ఉండండి. సరే డాక్టర్ సార్, కానీ కొంచెం మెల్లిగా. నా భర్త అంటే నాకు ప్రాణం. తనకేం అవ్వదుకా? శ్యామ్లి గారు, నేను ఉన్నాను కదా, మీరు దేనికి భయపడద్దు. రండి సార్, రండి డాక్టర్ సార్, రండి. దామోదర్, దామోదర్, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నా థింగ్స్ అన్ని ఎందుకు తీసి పెడుతున్నావు? శ్యామ్లి గారు, ఆయన ఒక పేషెంట్. మీరు ఆయనతో అలా మాట్లాడకూడదు. నేను రోగినా? అసలు ఇలా ఇక్కడ చూడు, ఏం ఇలా చూడు శ్యామ్లి, జరుగుతుంది? నేను చెప్పేది విను. సైలెంట్ గా ఉండు. ఇలా వచ్చి కూర్చో, వచ్చి లేదు, కూర్చో. నువ్వు నన్ను ఎక్కడికి పంపించాలనుకుంటున్నావు? నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఎక్కడికి పంపిస్తున్నావు నాకు అర్థమైంది. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నేను ఇదంతా అరే, తీసేస్తాను. నేను చెప్పేది విను. ఇలా చూడు, నేను ఏ ప్లాన్ వేయలేదు. కొంచెం నేను చెప్పేది విను. నిన్ను ఈ ఇంట్లో నుంచి, నా మనసులో నుంచి బయటికి పంపించాలనుకోలేదు. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ చేసేదంతా నీ మంచి కోసమే చేస్తున్నాను. నమ్ము. మంచిదా? నువ్వు నాకు మంచిది తనచలేదు. నువ్వు నన్ను నాశనం చేయాలనుకుంటున్నావు. నన్ను ఇక్కడి నుంచి లేదు, పంపించాలనుకుంటున్నావు. ఇలా చూ. నీ మాట విని నేను అందరినీ ఎదిర్చి వచ్చాను. నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటున్నావు. లేదు, నేను నిన్ను. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు కూడా నా వాళ్ళతో కలిసిపోయావా? శ్యామిలి, నన్ను తన్ని వదిలేయ్. చంపాలనుకుంటున్నావా? చెప్పు. మీరందరూ నన్ను పంపించేయాలనుకుంటున్నారు. ఇవన్నీ నావి. నేను ఎక్కడికి వెళ్ళను. ఇవన్నీ నావి. నేను హే! ఎక్కడికి వెళ్ళను. హే! నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి శ్యామిలి! వెళ్ళను. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. ఎవరు నన్ను శ్యామిలి మేడం, చంపలేరు. ఎందుకు ఇలా ఎవరు బిహేవ్ నన్ను చేస్తున్నారు? చంపలేరు. ఇది వింటానికి భయంగా ఉంది. దీని గురించి బయట ఉన్న వాళ్ళకి తెలిస్తే ఆ తర్వాత ఎలా దీన్ని కొంటారు? బల్వంత్, చాలు. ఇలా వాగడం దయచేసి ఆపేసాయి, అర్థమైందా? ఇలా మాట్లాడుతున్నందువల్లే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ, ఆ, శీతల్ కన్నా ఆ, మనమందరం ఇక్కడే ఉండబోతున్నామా? నేనేం అడుగుతున్నానంటే, మమ్మీ జియో ఆత్మ ఇక్కడికి వచ్చిందంటే మనం ఏం చేయాలి? ఆంటీ ప్లీజ్, నా వల్ల కాల ఆపండి. ఇలా చూడండి ఆంటీ, అలా అంతా ఏమీ లేదు. ఓకే, మనం ఇక్కడే ఉంటున్నాం. ఇక యాక్చువల్ ప్రాబ్లం ఏంటో కనుక్కుంటున్నాం. ఇలా చూడు బల్వన్, చెప్పండి మేడం. నిన్న నువ్వు 2 కస్టమర్స్ని తీసుకొచ్చావు కదా. ఏం పేరు? రాకేష్ అండ్ సంజన. వాళ్లకు డీల్ క్లోజ్ చేయడం ఓకేనా అనేది కనుక్కో. ఏంటది? ఒకతను ఉప్పు వాసన చూసి ఇంకొకతను నవ్వుకుంటూ చనిపోయాడంటే ఎలా నమ్మమంటారండి? సార్, ఆ, ఇది ఆలోచించి నా బుర్ర పాడైపోతుంది సార్. ఈ పరిస్థితి రావాలంటే పేషెంట్స్కి 40 నుంచి 50 నిమిషాలు పడుతుంది సార్. కానీ వీళ్ళిద్దరూ 24 గంటల్లో ఉప్పుని వాసన చూసి చనిపోయారు సార్. ఎలాగ సార్?
నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. అసలు నాకు ఒక విషయం చెప్పండి, ఈ రాకేష్ సంజన ఒకరికొకరికి తెలుసా? లేదు సార్, రాకేష్ సంజన గురించి మాట్లాడి నేను ఇప్పటి వరకు వినింది లేదు. సంజన రాకేష్ గురించి మాట్లాడింది నేను ఇప్పటివరకు విన్నే లేదు సార్. ఇద్దరూ చనిపోవడానికి ముందు ఏమైనా చెప్పారా? ఒంట్లో బాలేదు లేక ఇంకేదైనా ప్రాబ్లమ్ అని ఏమైనా చెప్పారా? పోనీ చావడానికి 24 గంటల ముందు ఎక్కడికి వెళ్లారో, ఎవరిని కలిసారో ఏమైనా తెలుసా? లేదు, అలా ఏం చెప్పలేదు. నిన్నటి వరకు సంతోషంగానే ఉన్నారు. ఒక మంచి డీల్ని ఫైనలైజ్ చేశారు. డీల్? ఏం డీలు? సార్, 10th రోడ్లో ఒక బంగ్లా ఉందిగా, సూపర్ స్టార్ శ్యామ్లీది. ఆ డీల్ని ముగిస్తానికి రాకేష్ పొద్దున అక్కడికి వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఆ పని అయితే అయిపోయింది. రంగ్ మెహల్ అదేగా? అవును. అవును అదే. ఒక్క నిమిషం, మీరందరూ ఏం చెప్తున్నారు? రంగ్మేలా సంజన కొనేటట్టే ఉంది కదా. ఓ, నిన్ననే ఆ ప్రాపర్టీ డీల్ కోసం తను వెళ్ళింది. ఏంటి, రాకేష్ సంజన ఇద్దరు వెళ్లారా రంగ్ మహల్ చూడడానికి? అవును, రాకేష్ మధ్యాహ్నం వెళ్లారు. తర్వాత సంజన సాయంత్రం వెళ్ళింది. దయా, సంజనాకి రాకేష్కి నిజంగా ఏం జరిగిందంటే వాళ్ళిద్దరూ చనిపోక ముందే వాళ్ళిద్దరికి కూడా ఏదో కలిపి ఇచ్చారు. అదీ కాకుండా వాళ్ళిద్దరూ రంగ్ మహల్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా రంగ్ మహల్లో ఏదో విచిత్రం ఉంది దయా. ఖచ్చితంగా అక్కడేదో ప్రాబ్లం ఉంది. రంగ్ మహల్. హలో, హాయ్. ఐఎమ్ శీతల్, శ్యామ్లీ బామ్మ యొక్క మనవరాలు. ఓ, మీరు ఇల్లు మొత్తం చూడండి. అన్నీ ఓకే అయితే డీల్ మాట్లాడుకుందాం. మిస్ శీతల్, నాకు ఈ ఇంటి గురించి చాలా బాగా తెలుసు. అంతేకాకుండా ఎస్పెషలీ శ్యామలి గారి ఆత్మ గురించి బాగా తెలుసు. సో నాకు దేని గురించి ఎలాంటి కంగారు లేదు. నేను ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్గానే ఉన్నాను. ఫస్ట్ నాకు స్వామీజీ గారి రూమర్ కొంచెం చూపిస్తారా? ఎందుకు కుదరదు? బల్వంత్, ఆయనకి ఇల్లు చూపించు. పూర్తిల్లా? మ్మ్. రండి మిస్టర్ కరణ్, వెళ్ళండి రండి. సార్, వెళ్ళి చూడండి. నేను చూపిస్తా, రండి. మిస్టర్ కరణ్, ఈ రూము శ్యామ్లీ మేడంది. మీరు లోపలికి వెళ్ళండి, నాకు ఒక చిన్న పనుంది, కిందికి వెళ్ళొస్తా. అది ఒక చిన్న పనుంది, వెళ్ళాల్సి ఉంది. ఓకే. బ్యూటిఫుల్. శ్యామ్లీజీ మామూలు కాదు, అదరగొడుతున్నారు. ఓ, ఈ కిటికీ గుండానే శ్యామ్లీ గారి ప్రాణం పోయిందా? అంకిత్ బాబు, నీకొక విషయం చెప్తాను. ఈసారి విషయం పక్కా. నాకు ఇవ్వాల్సిన కమిషన్ డబ్బుల్ని తీసి పెట్టండి. విషయం పక్కా. పోయినసారి కూడా నువ్వు ఇదే చెప్పావు, గుర్తుందా? నువ్వున్నావే అచ్చాసగాడివి, ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు. అయ్యో, కనిపించట్లేదు. పైన ఉన్నాడు, మమ్మీజీ రూమ్లోనా?
అతనికి ఏమైనా జరిగిందంటే అంటే ఏమవుతుంది వాళ్ళకి? మా బామ్మ యొక్క ఆత్మ ఇక్కడ లేదని ఎన్నిసార్లు చెప్పను మీకు, అర్థమైందా? ఇలా చూడండి, ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇంటిని నేనే కొనుక్కుంటాను. దట్స్ గ్రేట్. మీకు తెలుసు అనుకుంటాను మేము ఈ ఇంటికి ఎంత రేట్ ఫిక్స్ చేశామో. ఖచ్చితంగా. మీరు దీనికి 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారు కదా, సో నాకోకే. కానీ కానీ ఈ ఇంటిని ఒక్కసారి నా వైఫ్కి చూపిస్తాను. ఈ ఇల్లు తనకి నచ్చిందంటే డీల్ ఫైనల్. ఓకే ఓకే, కన్ఫర్మ్. సరే, ఈ ఇల్లుని మీ వైఫ్కి ఎప్పుడు చూపిస్తారు? మీరెవరు? జరగండి. అరే, ఒక నిమిషం ఆగండి. మీరెవరు? మీరేమి చెప్పకుండా ఇంటి లోపలికి వెళ్తున్నారు? అరే, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇది మిమ్మల్ని అందంగా ఉందే. ఈ అందమైన బంగ్లాని అమ్మకంకొచ్చిందంట. బెడ్రూమ్ ఎక్కడుంది? ఎవరు చూపిస్తారు? ఎక్స్క్యూజ్ మీ, హలో, ముందు మీరెవరో చెప్పండి. నా పేరు గీతాంజలి. నేను ఈ ఇల్లు కొనడానికి వచ్చాను. కానీ మిమ్మల్ని ఇక్కడికి పంపించింది ఎవరు? నో, నాకు తెలీదు. హలో, నేను ఈ ప్లేస్ బ్రోకర్ని. పార్టీ నేనే తీసుకొస్తా. మధ్యలో మీరెవరు? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇలా చూడండి మేడం, ఈ ఇల్లు కొనటానికి మీరు వస్తారని మాకెవ్వరికీ ఏమాత్రం ఐడియా కూడా లేదు. అరే, హఠాత్తుగా ఈ ఇంటిని కొనుక్కోవడానికి వచ్చేస్తారా? ఈ ఇంటిని నేనే కొనుక్కుంటాను. మార్కెట్లో ఇల్లు అమ్ముతున్నారని చెప్పారు. పేమెంట్ ఇవ్వనంత వరకు ఈ ఇల్లు ఎవరైనా కొనొచ్చు. డబ్బులు తీసుకొచ్చారా? లేదు, కానీ ఇవ్వబోతున్నాను. ఇచ్చేస్తాను. నేను డబ్బులు తీసుకొచ్చాను. ఈ ఇల్లు కొనాలని నేను ముందే నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా నేను కొనే తీరుతాను. శీతల్, ఈ డీల్ ఇంకా క్యాన్సిల్ కాలేదు. ఎందుకంటే ఈ ఇంటిని నేనే కొనబోతున్నాను. నువ్వు కాదు, నేనే. అర్థమైందా? బాబూ, లోపలికి రా. వచ్చి చూడు, వీళ్ళు ఈ ఇల్లుని కొనివ్వట్లేదు. అరేరే, ఈ ఇల్లును కొనడానికి కుటుంబం నుంచి అందరూ వచ్చారా? అమ్మా, మనం ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం. ఇది చాలా పెద్ద ఇల్లు. తను మీ కొడుకా? ఏంటి, ఇతను కూడా ఇల్లు చూస్తున్నాడా? ఎందుకు చూడ్డం? ఈ ఇంటిని ఖచ్చితంగా నేనే కొనుక్కుంటున్నాను. ఎందుకంటే నేను మా అమ్మ కొడుకుని. మా అమ్మ ఈ ఇల్లు కొనాలని ఒకసారి నిర్ణయించుకుంటే ఆ ఇంటిని కొనేసినట్టే అర్థం. అంతే కదమ్మా? అవును బాబు, చూసారా, వీడే నా కొడుకు. ఇలా చూడండి. చెప్పు. 1 మినిట్ వెయిట్ చేయండి. ఇది మా ఇల్లు. ఇది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనేది మేం డిసైడ్ చేయాలి. కరణ్, ఐ మీన్ మిస్టర్ కరణ్, మీరు ఇంటికి వెళ్ళండి. విల్ కాల్ యూ. శీతల్ గారు, ఏంటిది అన్యాయంగా ఉంది? అక్కడికి వెళ్తారండి. ఏం చేస్తున్నాడు? ఆగండి. అమ్మా, ఇదిగో చూడు, ఈ కారిడార్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనం చక్కగా పరిగెత్తాడుకోవచ్చు. బాబు, బండి చూసుకో. నా మాట వింటలేదు కదా. మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నాడు? వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు కాస్త చెప్పండి. నేనేం చెప్పను? వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
మా మమ్మీజీతో ఇల్లంతా ఇంత ఎవరు చూసింది లేరు. లోపలికొచ్చి అన్యాయం చేస్తున్నారు. ఆ, ఇంత పెద్ద రూమా? అమ్మా, ఇంత పెద్ద బెడ్ మీద నేను ఒంటరిగా పడుకోవాలా? అవును బాబు. హాయ్, ఏమిటిది? అరే అక్కడేం లేదు. అది విండో మాత్రమే. అమ్మా, కిటికీ. ఏది ముట్టుకోద్దని తనతో చెప్పండి. ఇంకా ఇక్కడ ఎన్ని రూమ్లు ఉన్నాయి? నేను అన్ని రూమ్స్ చూడాలి. వాడేం చేయడు. మీరు ఆపలేకపోతున్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు లోపలికి వెళ్ళకూడదు. యాక్చువల్లీ రూఫ్ పడిపోయేటట్లుంది, అందుకే మేము ఈ ఏరియా రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. అది మాత్రమే కాదు, మా పాత ఫర్నిచర్ తప్ప వేరే ఏమీ లేదు. అందువల్ల మిగతా వాళ్ళకి చోటుని చూపించారా? లేదు, లేనే లేదు. ఇప్పుడే కదా నేను చెప్పాను రూఫ్ పడిపోయేటట్లుందని. అమ్మా, అమ్మా, ఇల్లు చాలా పెద్దగా ఉంది. ఈ రూమ్ ని కూడా నేను చూడాలి. జరగండి బంటి, చెప్పేది కాస్త విను. అమ్మా, ఇక్కడ చూడమ్మా, ఎంత పెద్ద తలుపు ఇది. వెళ్ళొద్దు. ఇక్కడ తలుపు ఉందంటే దీని లోపల ఏదో ఉండుంటుంది కదా. ఒకవేళ అది టాయ్ రూమ్ లేక వీడియో గేమ్ రూమ్ అని నేను వెళ్ళి ఆడుకుంటాను. బంటి బాబు, నేను వద్దు అంటే దాన్ని మించి మీరు దాటి వెళ్ళకూడదు. ఓకేనా బాబు? సరేనా? ఆమె ఏం చెప్పిందంటే ఇక్కడున్న రూమ్లన్నీ వెళ్ళి చూడొచ్చు అని చెప్పింది. అమ్మ చెప్పాక నేను చూడకుండా ఉంటానా? తర్వాత అంకుల్, అమ్మ ఈ విషయం కూడా చెప్పింది. అది డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్. స్ట్రేంజరా? అరే తప్పురా బాబు, అరే, లోపలికి ఆగు. వెళ్ళొద్దు. అరే, ఆగమన్నానా? చెప్తున్నాం కదా. చెప్తున్నాను కదా బాబు, అరే, లోపలికి పైకి వెళ్ళండి. వెళ్ళకండి. చెప్పేది వినండి. నేను చెప్పేది బాబు, వినండి. చెప్పేది విను. అరే, వెళ్ళొద్దుగా. వెళ్ళొద్దు. వాడు పడిపోయాడు. అలా చేయొద్దని చెప్పండి. మాట విను. అరే, అయ్యో బాబోయ్, ఈ ఇంట్లో ఎన్ని రూమ్లున్నాయో. అది 8, 9. 8, 9. ఓరి దేవుడా, ఎందుకు ఈ రూమ్ చీకటిగా ఉంది? భయంగా ఉంది నాకు. చోటు సరిలేదు కదా, అందుకే వెళ్తుర్లేదు. మీకు తెలుసా, మా అమ్మకి పెద్ద బ్రదర్ ఒకరు ఉన్నారు, పేరు ఫ్రెడ్డీ అంకుల్. ఆయన కూడా దెయ్యాలంటే చాలా భయం. అలాగా? అందుకే నేను ఎప్పుడు నా ఫోన్లో ఫ్లాష్ లైట్స్ పెట్టుకుంటాను. అంకుల్, ఇది నిజమైంది కాదు కదా? లేదు లేదు లేదు. ఇది నన్ను కొరకదు కదా? అక్కడ ఏం లేదు కన్నా. ఏం చూస్తున్నావు అక్కడ? నాకు రూమ్ లోకి వెళ్ళి ఆటలాడి డాన్స్ చేయడం అంటే ఇష్టం. తలనొప్పిరా. అక్కడ ఏం లేదు. ఏం చేస్తున్నావు? అవును అంకుల్, ఏం లేదు. అమ్మ ఎక్కడా? నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నాకు ఆకలి ఎత్తుంది. అమ్మా, 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 అమ్మ ఎక్కడా? హలో అంకుల్. షూ అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, రా ఇంటికి వెళ్దాం. నేను వెళ్ళి కార్లో కూర్చుంటాను. ఓకే సరే, డీల్ ఓకే. రేపు వచ్చి మీకు డబ్బులు ఇస్తాం. బట్ ఇంతకు ముందు కస్టమర్ ఎంతకు ఒప్పుకున్నారో దానికంటే 2 కోట్లు ఎక్కువగానే ఇస్తాం. సారీ బేబీ, నేను లేట్ చేశాను. ఎందుకు? రంగ్ మెహల్లో శాలిని సినిమా చూస్తావా ఏంటి? ఎస్పీ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తెలుసు కదా, అందుకే లేట్ అయింది. సరే, అది వదిలి. గుడ్ న్యూస్ ఏంటంటే మనం రంగ్ మహల్ని కొనబోతున్నాం. అలాగా? నువ్వు జస్ట్ ఒక్కసారి చూసి ఫైనల్ చేస్తున్నావు, దట్స్ ఇట్. ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ కొనాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? దాంతో పాటు 50 కోట్లేమి తక్కువ అమౌంట్ కాదు కదా. ఏమైంది? శ్వాస తీసుకోవడానికి
చాలా కష్టంగా ఉంది. బండిని సైడ్ కాపు. కరణ్, నువ్వు ఓకేనే కదా? కరణ్, కరణ్, నీకేమవుతుంది కరణ్? కరణ్, నీకేమవుతుంది? కరణ్, ఏంటి కరణ్? అవును, చనిపోయారు. ఈ రంగ్ మహల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక్కరు వదలకుండా అందరూ ఇక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపట్లోనే చనిపోయారు. ఏంటి, చనిపోయారా? అవును. ఎక్కడ మీ ఆ బల్వంత్, ఆ ఏజెంట్ బల్వంత్ కనిపించట్లేదు. ఆయన ఇక్కడే ఉండేవారు, సడన్ గా కనిపించలేదు. సరే, ఈ బంగ్లా ఇంతకాలం మూసి ఉన్న కారణంగా దీన్ని చూసుకోవడం, దీని సంరక్షణ అంతా ఎవరు చేశారు? అది కస్టమర్స్కి చూపించడానికి బల్వన్ ఇప్పుడే రెడీ చేశాడు. కానీ సార్, మీరందరూ మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారు? అవును, ఎందుకంటే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాతే కదా చనిపోయారు. కానీ వాళ్ళకి ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చారు. వాళ్ళ తలలో చెక్క పొట్టు దొరికింది. ఈ ఇంటికి వాళ్ళ ముగ్గురు మరణాలకి ఖచ్చితంగా సంబంధం ఉంది. సరే, ఒక విషయం చెప్పండి. కరణ్ ఇంటిని చూడ్డానికి వచ్చినప్పుడు అతనికి ఏమేం చూపించారు? అదేంటంటే సార్, వాళ్ళు బామ్మ రూమ్ చూడాలన్నారు. యాక్చువల్లీ వేరే ఏది వాళ్ళు చూడలేదు. బామ్మ గద. ఆ చెక్కపొట్టు ఇక్కడే ఎక్కడో ఉంది. ప్రతి మూలలోనూ తీవ్రంగా చెక్ చేయండి. తల మీద పడిందంటే ఏదో పైన ఏదైనా ఉండుండాలి. ఇక్కడి నుంచి ఆ పొట్టు పడే అవకాశం ఉంది. ఈ గది మొత్తంలోనూ ఈ చోట మాత్రమే సరైన పాలిష్ లేదు. ఇక్కడ చిన్న నాబ్ ఒకటి వేశారు, స్ప్రే లాగా. దీన్ని కొంచెం బయటికి తీయండి, చూద్దాం. మాస్క్ వేసుకోండి. సార్, అంటే దీనికి అర్థం దీంట్లో ఏదో కెమికలో పాయిజనస్ గ్యాసో ఉంది సార్. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఇది ఎలా యాక్టివేట్ చేశారు? ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఇదే ట్రిగ్గర్లా పనిచేస్తుంటుంది అనుకుంటాను. ఈ తలుపు తెరవడానికి ఎవరైనా లాగినప్పుడు ఇందులో నుంచి గ్యాస్ బయటకు వచ్చి ఆ తర్వాత వచ్చిన వాళ్ళ కథ పూర్తయి ఉంటుంది. అలాగైతే అందరిని పిలుద్దాం సార్. లేదు సచిన్, అందరూ జాగ్రత్త పడతారు. వద్దు, వీళ్ళలో ఎవరో ఒకడే హంతకుడు. శీతల్, కామిని, అంకిత్, లేదంటే బల్వంత్. ఈ రిపేర్లన్నీ కూడా బల్వంతే కదా చేశాడు. అలా అయితే వాడికి అన్నీ తెలుసు. ఈ బల్వంత్ అడ్రస్ ఏంటో తీయండి. ఇప్పుడు ఎక్కడున్నాడో ఫోన్ని ట్రేస్ చేయండి. వాడి ఇంట్లో ఉంటాడని అనిపిస్తుందా సార్? మనం కనిపెడతామని ఖచ్చితంగా వాడికి తెలిసే ఉంటుంది. అది వాడు దొంగవాడు, బ్రోకర్ కాదని. వాడికి క్రిమినల్ రికార్డ్ కూడా ఉంది. నువ్వు దయా రంగ్ మహల్కి వెళ్ళారు కదా, అప్పుడే వాడు ఎస్కేప్ అయ్యాడు. సరే, ఇక్కడ ఏదైనా దొరుకుతుందా చూద్దాం. ఏం నంబర్ ఇది? సార్, రూమ్ నంబర్ 3 సార్. 3 కదా? పారిపోయాడు సార్. మన కోసం ఏదైనా వదిలిపెట్టాడా చూడండి. పాత పెట్టెలో కొత్త బ్యాగ్. సార్, ఇదేదో కాస్ట్లీ అయిన సూట్ కేసు లాగా ఉంది సార్. విచిత్రంగా ఉంది. పెట్టె లోపల
సార్ ఇక్కడ ఇంత డబ్బులున్నాయి సార్. ఆ బంగ్లాకొచ్చి దాన్ని కొనే వాళ్ళని చంపడానికి ఇచ్చిన డబ్బేమో. సచిన్ చుట్టుపక్కలంతా విచారించు. బల్వంత్ తెలుసా కనుక్కో. వాడెవరినైనా కలుస్తాడా అడుగు. సార్ పన్నా మిమ్మల్ని. ఆగో, వినపడడం లేదా? ఆగో, ఇలా రా. ఇక్కడే ఉంటావా? బలవంత్ తెలుసా నీకు? సార్ అదేంటంటే నా ఫ్రెండ్ ఒకడు ఇక్కడ ఉంటాడు సార్. వాడిని నేను చూస్తానికి వచ్చాను సార్. సార్ బలవంత్ ఎవరో నాకు తెలియదు సార్. ఏమైంది సార్? నేను మొదటిసారిగా బంగ్లా చూడటానికి వచ్చినప్పుడు ఒక విచిత్రమైన మనిషి, అతని కళ్ళు తెల్లగా ఉన్నాయి, ఇక అతని చెయ్యి కాలిపోయి ఉన్నింది. బంగ్లా గురించి మేము భయపడేటట్లుగా మాట్లాడాడు. రంగ్మహల్కు నువ్వు ఎందుకోసం వెళతావు? సార్ నాకు రంగ్మహల్ ఎవరో తెలియదు సార్. నువ్వే కదా హారర్ మూవీలో వాచ్మెన్ లాగా భయపెట్టింది? లేదు మ్యామ్. బలవంత్ ఎక్కడా చెప్పు. సార్ సార్ నాకు తెలియదు సార్. తెలీదా? చెప్పు. చెప్తావా లేదా? సార్ చెప్పరా. నేను చెప్పేస్తాను సార్. సార్ 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 నేను చెప్తాను సార్. సార్ సార్ నేనేం చేయలేదు సార్. నేను అసలు ఏమీ చేయలేదు సార్. సార్ నేను ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ సార్. నా పేరు చుక్ను. రంగ్మహల్లో దెయ్యం ఉందని నేను ప్రచారం చేయాలంతే. ఇంకా ఆ పనికి నాకు బల్వంత్ 30,000 రూపాయలు ఇచ్చారు సార్. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్ సార్ అదేంటంటే నేను బల్వంత్ బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాను. బల్వంత్ ఎక్కడున్నాడు? సార్ వాడు ఫోన్ చేస్తాడు. ఒక హోటల్లో నాకు ఇవ్వాల్సిన మిగతా డబ్బుని హోటల్లో ఇస్తానని చెప్పాడు సార్. అలాగే ఒక నంబర్ కూడా ఇచ్చాడు సార్. వచ్చాక నన్ను కాల్ చేయమన్నాడు సార్. ఇలా చూడు తమ్ముడు జిగ్ను, బల్వంత్ నీ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడో వాడు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. కానీ అది ఎలా చెయ్యాలన్నది మేము నీకు చెప్తాం. ఏంటి? సరే సార్. ఎవరు ఎవరంటున్నాను కదా. బామ్మ రూమ్లో ఈ టైంలో ఎవరు? అది ఎవరై ఉంటారు? ఎవరు నువ్వు? మా బామ్మ రూమ్లో ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎవరు నువ్వు? ఎవరు? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? మా బామ్మ ఇల్లు ఎందుకు నువ్వు వదిలి వెళ్ళట్లేదు? ప్లీజ్ ప్లీజ్ వదులు నన్ను. నీ డ్రామా ఇంతతో పూర్తయింది, సరేనా? మీరు ఓకేనే కదా? నేను బాగానే ఉన్నాను. కానీ ఎవరు తను? ఎందుకు ఎందుకు నన్ను చంపాలనుకుంటుంది? అది మాకు కూడా తెలుసు. సరే ఈ విషయం చెప్పండి. మీ ఆంటీ కామిని, మీ కజిన్ అంకిత్ ఎక్కడున్నారు? ఇదంతా ఏంటి?
మీరు మమ్మల్ని అందరినీ నేరస్తుల్లాగా ఇలా అందరినీ లైన్లో నిల్చోబెట్టారు? ఎందుకంటే నేరస్తుడు మీలో ఒకరు, అందుకే. సార్, అలా జరగటానికి అవకాశమే లేదు. ఇక మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? మా దగ్గర సాక్ష్యం ఉంది. 1 కాదు 2 ఉన్నాయి. లోపలికి రండి. బల్వంత్ గారు ఇంకా జుగ్ను, మీరు ముగ్గురు హంతకుడి కోసం పనిచేశారు. తర్వాత ఆ హంతకుడు అంకిత్. ఏమైంది? మాట్లాడనంటున్నావు? ఏమైంది? ఇంకా ఎందుకు రాలేదు? సార్ నేను ఇప్పుడే ఫోన్ చేశాను, వస్తూ ఉంటాడు సార్. ఒక నిమిషం ఆగు. వెనకెళ్ళి ఎవరు వస్తున్నారు? ఓ నో, దీనంతటికి వెనకాల ఇతనున్నాడా? సరే పో. ఏంటి సార్, నిజమైన నేరస్తుని వదిలేస్తారా సార్? ప్రతి ఒక్కరి పాపం పండుతుంది, ఇతనికి వస్తుంది. అంకిత్, ఇదంతా నువ్వు చేసావా? కానీ ఎందుకు? నేను నీ సిస్టర్నే కదా. నన్ను నువ్వు చంపాలనుకున్నావా? నేను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు. కానీ నీ నమ్మకం నా బతుకు బస్టాండ్గా అవ్వడం మార్చదుగా. ఆత్మ అది ఇది అంటూ ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టాలనుకున్నావు. శీతలిని దారికి అడ్డు తప్పించొచ్చు, అలాగే రింగ్ మహల్ని కొట్టేయచ్చనుకున్నావు. ఎందుకు? తను యూకేలో ఉండేది, కానీ ఈ భవనం ఇక్కడే ఉంది. నాకు ఈ భవనం కావాలనిపించింది. దానికోసం నా దారికి అడ్డంగా ఉన్న శీతల్ని నేను తొలగించాలనుకున్నా. అప్పుడే నేను సొంతం చేసుకోగలను. కొన్నాళ్ళాగి దీన్ని అమ్మేసి నా అప్పుల్ని తీర్చేద్దామనుకున్నాను. వీడు ఏం చేయమన్నాడంటే ఆత్మలాగా నటించడానికి ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. ఈ ఇల్లుని గనక నేను అమ్మానంటే నన్ను చంపేస్తా అన్నాడు. డబ్బాసకు నువ్వు బానిస అయ్యావు, ఒక హంతకుడిగా మారిపోయావు. ఇక ఈ జన్మలో నీకు ఆ రంగ్ మహల్ దొరకదు. నీకు సొంతం కాబోయేదా చెరసాల, ఉరివేదిక పైనున్న ఉరితాడు.